హైదరాబాద్ సరూర్ నగర్ లో సంచలనం రేపిన అప్సర హత్య కేసులో వాదనలు పూర్తయ్యాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు వాయిదా వేసింది. పెళ్లి చేసుకోవాలని వెంటపడ్డ ప్రియురాలిని చంపి సంపులో పూడ్చిపెట్టాడు పూజారి సాయి. 2023లో అప్సరను చంపి సరూర్ నగర్ వాటర్ పంపులో దాచిపెట్టిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. ఈ సంపులో ప్రియురాలిని పూడ్చిపెట్టినటువంటి విషయం ఇన్వెస్టిగేషన్ లో తేలడంతో అప్పటి నుంచి కూడా ఈ కేసు ట్రయల్స్ కొనసాగుతున్నాయి. తుది వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేశారు. హైదరాబాద్ సరూర్ నగర్ లో సంచలనం రేపినటువంటి అప్సర హత్య కేసులో వాదనలు పూర్తయ్యాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు వాయిదా వేసింది. పెళ్లి చేసుకోవాలని వెంటపడ్డ ప్రియురాల్ని చంపి సంపులో పూడ్చిపెట్టాడు పూజారి సాయి. 2023లో అప్సరను చంపి సరూర్ నగర్ వాటర్ సంపులో దాచిపెట్టాడు. ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది. ఇదే ఇష్యూకు సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, కోర్టులో ఎటువంటి వాదనలు కొనసాగాయి? దేవి, ఏదైతే 2023 జనవరి 9వ తేదీన రెండు రాష్ట్రాల సంచలనం రేకెత్తించిన పూజారి వెంకట సాయి చేసిన హత్య కేసు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వాదనలు పూర్తి కావడం జరిగింది. అయితే ప్రియురాలు అంటే భక్తురాలుగా వచ్చిన ప్రియురాల్ని ట్రాప్ చేసి ఆ వరకు ఆమెని పెళ్లి చేసుకుంటా నమ్మించి ఆమె మీద అఘాయిత్యం జరిపి ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకోమని వెంటపడడంతో ఆమెని టూర్కు గోవాకు తీసుకెళ్తున్నా అని చెప్పి తీసుకువెళ్లి ఆమెకు మొత్తం ఇచ్చి కారులోనే చంపివేసి తీసుకువచ్చి ఆర్డీఓ కార్యాలయం వెనకాల సరూర్ నగర్ ఆర్డీఓ కార్యాలయం వెనకాల ఉన్న వాటర్ సంపులో వేసి తర్వాత 2 లారీల ఇసుకను వేసి లోపల సిమెంట్ వేసి మొత్తంగా పూడ్చి వేశాడు. ఆ ఘటన సంబంధించి 2 రోజుల తర్వాత తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరపడంతో చివరికి వెంకట సాయి అమ్మాయిని తీసుకోవాలని గుర్తించి ఆ వరకు వెంకట సాయిని తీసుకుంటే ఆ దేవాలయం పక్కనే ఉన్న వాటర్ సంపు ఆర్టీఓ కార్యాలయం వాటర్ సంపులో డెడ్ బాడీని చివరికి పోలీసులు 2 రోజులతో వెలికి తీశారు. ఆ తర్వాత ఈ కేసు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఛార్జ్షీట్ సంబంధించి అటు పోలీసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారణ జరిపించారు, ట్రయల్స్ వినిపించారు. దీంట్లో వెంకట సాయి ఉద్దేశపూర్వకంగానే అప్సరను అతి కిరాతకంగా కారుని హత్య చేసి ఆ తర్వాత డెడ్ బాడీని ఎవరికి తెలియకుండా ఉండాలని చెప్పి తీసుకువచ్చి వాటర్ సంపులో పూడ్చివేశారన్న దానికి సంబంధించి పూర్తి ఆధారాలు పూర్తి సాక్ష్యాలన్నింటినీ కూడా అటు పోలీసులు కోర్టు ముందు ఉంచడం జరిగింది. ఈ వరకు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ రోజు జడ్జిమెంట్ ఇవ్వాలి. జడ్జిమెంట్ సంబంధించి కొన్ని టెక్నికల్ ఉన్న నేపథ్యంలో 21వ తేదీన తుది తీర్పును వెల్లడిస్తామని చెప్పి కూడా అటు కోర్టు చెప్పడం జరిగింది. అయితే 2 రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన ఈ హత్య సంబంధించి అటు చెన్నై నుంచి వచ్చిన ఈ అప్సర తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు చేశారు. తర్వాత ఇప్పుడు అప్సర కేసు సంబంధించి కూడా ఫర్దర్ గా ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది కోర్టు ఉత్కంఠ మాత్రం నెలకొందంటే